Wishing you all a very, very happy Women's Day. Thank you so much for all your love and support. చాలా మెసేజెస్ పంపించినందుకు మార్నింగ్ నుంచి ఓ మై గాడ్ కొన్ని మెసేజెస్ అయితే లిటరల్గా టీయర్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ ఫర్ ఆల్ యూర్ లవ్ అండ్ అఫెక్షన్. దట్స్ వన్ ఐ థాట్ ఐ షుడ్ విష్ బ్యాక్ ఆల్సో. ఐఎమ్ సారీ బట్ స్టిల్ ఐ రిమెంబర్. అండ్ ఇక్కడ అందరి విమెన్కి ఒక బ్యూటిఫుల్ టిప్ ఇద్దాం అనుకున్నాను ఇవాళ. చూడండి, మన ఇండియన్ అటైర్ ఎస్పెషలీ మనం సారీ ఎందుకు కట్టుకుంటామో తెలుసా? చీర మనం చుట్టుకున్న తర్వాత, చీర చుట్టుకునేటప్పుడు ఆ కుచ్చెళ్ళు పెట్టుకునేటప్పుడు, ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు అవతల వాళ్ళ దృష్టి అనేది ఆ ప్లీట్స్లో చిక్కుకుపోతుందిట. అందుకని చెప్పేసి మనం ఆ ప్లీట్స్ కనుక మనం పెట్టుకుని అట్లా చీర కట్టుకుంటాం కదా. అంటే రకరకాల ఫ్యాషన్, రకరకాల మోడల్స్ ఉన్నాయనుకోండి. బట్ ఎప్పుడైతే అలా పెట్టుకుంటామో అవతల వాళ్ళ దృష్టి అక్కడికక్కడే ఆగిపోతుంది. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎస్ దిష్టి దోషాలు తగ్గడం కానివ్వండి, లేకపోతే ఏదైనా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ తగలడం కానివ్వండి లైఫ్కి, మన శారీరకంగా, మెంటల్గా అలాంటివి జరగవు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు ఏ దశలు అయితే జరుగుతున్నాయో ముఖ్యంగా ఆ దశలకి సంబంధించిన కలర్స్ ఎక్కువగా వేసుకోండి. లేదు మీ దశలు ఇంకా చెప్పించుకోలేదు, మీ దశలు మీకు తెలీదు అనుకున్నప్పుడు మీ లక్కీ నంబర్ ఏదైతే ఉంటుందో, అంటే మీరు పుట్టిన నంబర్ ఉంటుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ సవన్ ఇస్ బోర్న్ ఆన్ 9th, 9వ తారీఖు ఎవరో పుట్టారు. ఆ 9వ తారీఖు యొక్క కలర్ ఏంటి? రెడ్. సో మోస్ట్లీ మీ ఇంపార్టెంట్ మీటింగ్స్, మీ ఇంపార్టెంట్ ఏదైనా మీ బిజినెస్ పనులు, మీరు వర్కింగ్, లేదా మీరు ఏదైనా వర్కింగ్ కాదు, మీరు కానీ ఏదైనా పర్సనల్గా ఇంపార్టెంట్ వర్క్ వెళ్తున్నారు, మీ పని అయిపోవాలి, ఎక్కడా కూడా ఒడిదుడుకులు లేకుండా అని అనుకుంటే కనుక అటువంటి పరిస్థితుల్లో మీరు మీ లక్కీ కలర్స్ వేసుకోండి, విచ్ ఇస్ రెడ్ ఇన్ 9's కేస్. అది నేను మీకు జస్ట్ నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్పాను. అదే 1 అనుకోండి, మీరు ఆరెంజ్ చేసుకుంటారు, లైక్ వైజ్ అనమాట. బట్ అట్ ద సేమ్ టైం లేదు అన్నిసార్లు అన్ని లక్కీ కలర్స్ వేసుకోలేము, బట్ ఇన్ జనరల్ మాకు లక్ తోడుగా ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? మీరు పుట్టిన తేదీ ఉంటుంది కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ 1 తీసుకుందాం. ఎవరైనా సరే నెలలో 1వ తారీఖు పుట్టారు, లేదా 10వ తారీఖు పుట్టారు, 19వ తారీఖు పుట్టారు, లేదా 28వ తారీఖు పుట్టారు అనుకుందాం. అటువంటప్పుడు ఆ టోటల్ ఏదైతే ఉంటుందో 1 వస్తుంది కదా. అలాగే మిగతా నంబర్స్ కూడా మీరు ఆ పర్టిక్యులర్ 1 అనే నంబర్ని మీరు బ్లూ కలర్ ఇంక్తో మీరు లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవచ్చు. ఎప్పుడైనా చూడండి, మీరు పుట్టిన తేదీ మిమ్మల్ని మోసం చెయ్యదు. బికాస్ దట్ ఈస్ డెస్టినీ. మీరు అదే రోజు ఎందుకు పుట్టాలి? మీరు ఇతరోతర ఇంకో రోజు ఎందుకు, ఏ తేదీ రోజు ఎందుకు పుట్టకూడదు? ఆ తేదీలో ఏముందిలే అని కంగారు పెట్టిపోయి దాన్ని పక్కన పెట్టేసేయడానికి ఏమీ లేదు. మీరు పుట్టిన తేదీ మీ పర్సనాలిటీ, మీ లిటరల్ పర్సనాలిటీ ఆ పర్టిక్యులర్ నంబర్తో గవర్న్ చేయబడి ఉంటుంది. సో ఆ పర్టిక్యులర్ నెంబర్ని కనుక మీరు చేతి మీద రాసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనాలిటీలో చేంజ్ వస్తుంది, మీ ఐడియాస్లో చేంజ్ వస్తుంది, మీకు ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, మీకు రకరకాలుగా లైఫ్ అనేది స్టాగ్నెన్సీ లేకుండా ముందుకు వెళ్తుంది. విష్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే అగైన్. గుడ్ లక్. బాయ్.